కడియం సీఆర్ ఏదైతే ప్రజలకు చెప్తున్నాడో రూపాయి తీసుకోలేదు బీఆర్ఎస్ నుంచి అని, ఇది పచ్చి అబద్ధం అని నేను చెప్తున్నా. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది ఖచ్చితంగా కేసీఆర్ను ద్రోహం చేసిండు, మోసం చేసిండు కడియం సీఆర్. కడియం సీఆర్ చేసిన దుర్మార్గం చరిత్రలో ఎవరు ఎప్పటికీ మరవరు. మామూలు దుర్మార్గం కాదు అది. కేసీఆర్ నమ్మకాన్ని మోసం చేశాడు. కేసీఆర్ చాలాసార్లు మోసపోయింది, కానీ కడియం సీఆర్ మోసం చేసినట్టు కేసీఆర్ని ఎవరు మోసం చేయలేదు. కడియం సీఆర్కి చేసినంత గొప్ప కేసీఆర్ ఎవరికి చేయలే. ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, ఆఖరికి పదవి లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఉండగానే ఎమ్మెల్యే ఇచ్చిండు. మనిషి ఇంటలెక్చువల్, నాన్ కరప్ట్ అని అనుకున్నారు. కానీ ఆయన ఇన్ని సంవత్సరాల నాన్ కరప్ట్ అంతా కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్లో పోయినప్పుడే ఆ డబ్బులు రిటర్న్ చేయాలి కదా. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతిక